లలిత అష్టోత్తర 23వ నామం రమణీయ చతుర్బాహు సంయుక్తాయి నమో నమః. అమ్మవారి స్వరూపం సౌందర్యం, సౌందర్య లహరి, త్రిపుర సుందరి ఆ తల్లి. రమణీయమైనటువంటి 4 చేతులతో ఉన్నటువంటి తల్లి అంటున్నారు ఈ నామంలో. ఇంతవరకు చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలను వర్ణించారు, ఇప్పుడు చేతులను వర్ణిస్తున్నారు. ఆ చేతులు అన్ని అలంకారాలతో ఉన్నాయి. వేళ్లకు అంగుళీకాలము మొదలుకొని భుజములకు కేయూరముల వరకు ఉండవలసినటువంటి ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి ఉన్నాయి. సర్పాభరణ శోభిత ఆ తల్లి. మణికట్టు వద్ద కంకణములు, తర్వాత కటకములు, కేయూరములు అన్నీ ధరించి ఉన్నారు. ఇక్కడ రమణీయ అనే ఒక మాట వేశారు. రమణీయము అంటే నిత్య నూతనమైనటువంటి శాశ్వతమైనటువంటి సౌందర్యం. అమ్మవారి చేతులను ప్రత్యేకంగా ఎందుకు వర్ణించారంటే, మనవి పుచ్చుకునే చేతులు, అమ్మవారివి ఇచ్చే చేతులు. ఎప్పుడైనా భగవంతుని చేతులు దాతృత్వ సంకేతాలు. అమ్మవారికి 4 చేతులు. ఈ 4 చేతులతో అమ్మ 4 దిక్కులను సవరిస్తుంది ఆ తల్లి. అంతేకాదు 4 సంఖ్యలో మనకు కావలసినటువంటి చాలా ముడిపడి ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షములు. యోగ్యులైన వారు 4వది కోరుకుంటారు, మోక్షం. యోగ్యతో రావాల్సిన వారు మధ్య 2 కోరుకుంటారు, అర్థము కామము. యోగ్యత సంపాదించాలనుకునేవారు మొదటి దాన్ని ఆలోచిస్తారు, ధర్మము. మొత్తానికి జీవుడికి కావలసినటువంటి 4 పురుషార్థాలు అమ్మే ఇవ్వగలదు. ఈ 4 దిక్కులు విస్తరించినటువంటి తల్లి జీవునికి కావలసినటువంటి 4 ప్రధానమైనటువంటి ధర్మార్థ కామ మోక్షములను 4 చేతులతో ప్రసాదిస్తున్నది అని ఈ నామంలో భావన చేస్తున్నాం. శ్రీమాత్రే నమః.